నమస్తే అండి. ఒక వ్యక్తి అనారోగ్య సమస్య మీద ఈ స్థాయిలో వెటకారపు రాతలు, వెటకారపు కూతలు కూయొచ్చని పవన్ కళ్యాణ్ గారికి అనారోగ్య సమస్య వచ్చిన తర్వాతే తెలిసింది. సో మనందరికీ తెలిసిందే, ఇటీవల ఆయన అనారోగ్యాన్ని బారిన పడ్డాడు. శ్వాస పీల్చేదానికి ఇబ్బంది అవుతా ఉంది. దాని మీద జనసేన పార్టీలో ఉండి ఆ పార్టీలో పేరు తెచ్చుకొని ఎదిగి ప్రజల నోళ్లలో నాని ప్రత్యర్థి పార్టీలో కూడా పేరు నానిచ్చుకొని తీరా ఈ రోజున అదే వ్యక్తి మీద అంటే తిన్నింటి వాసన లెక్క పెడతా ఉంటారు కదా, ఆ మాదిరి కొంతమంది ఆయన మీద వెటకారపు మాటలు మాట్లాడడం జరుగుతుంది. వేసవి కాలంలో కూడా ఇలాంటి వర్షాలు. ఇక ఇప్పుడు ఏంటంటే సోషల్ మీడియాలో ఆ వ్యక్తిని టార్గెట్ చేయడానికి ఏం దొరకదు. ఎందుకంటే ఆ వ్యక్తి ఎక్కడ కూడా ఛాన్స్ ఇవ్వట్లేదు వీళ్ళకి. ఇది చేయట్లేదు, ఇది దోచేసుకున్నాడు, ఇది తినేసాడు, లేకపోతే రాజకీయంగా ఇంత నష్టం చేసినాడు, ఇలాంటి కామెంట్లు చేయాల్సింది పోయి అతని యొక్క అనారోగ్య సమస్య మీద కూడా అతి నీచానికి దిగజారిపోయి ఈ రోజుకి కూడా ఇప్పటికీ కూడా పోస్టులు పెడుతున్నారంటే తన యొక్క అనారోగ్య సమస్య మీద అంటే అఫీషియల్ డిబేట్స్ పెట్టట్లేదు, కానీ అనఫీషియల్గా ఎంత ఎటకారంగా మాట్లాడుతున్నారంటే అంటే వాళ్ళ యొక్క మైండ్ సెట్ ఏ స్థాయికి దిగజారిపోయిందో నాకు అది అర్థమైందనమాట. కొన్ని విషయాలు తెలిసిన తర్వాత నాకు ఎంత నీచానికి దిగజారిపోతావా? ఆ వ్యక్తి నాకు ఇష్టం లేకపోయి ఉండొచ్చు, అనారోగ్య సమస్య చేస్తే దేవుణ్ణి భగవంతుడు అతనికి కొంచెం తగ్గాలి అనుకోలేని అతను నాశనం అయిపోవాలి, అతని ఇబ్బందులు పాలైపోవాలి. ఇదేం దరిద్రం రా బాబు, ఇంత భావ దరిద్రంతో కొట్టుకొని చేస్తున్నారు. దీనంత దరిద్రం కొట్టలేదని నిజం చెప్తున్నాను. అతి నీచమైనటువంటి పోస్టులు పెట్టడం జరుగుతుంది సోషల్ మీడియా వేదికగా. అలాగే కామెంట్లు కూడా నడుపుతా ఉన్నారు. నడపండి, చూద్దాం ఎంతకాలం